అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల 5,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆక్వాకల్చర్ ఉత్పత్తులు ఎగుమతులకు నోచుకోలేక అర్ధాంతరంగా సముద్రంలో ఉండిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సివిఎన్ మాధవ్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నేటి సమాజానికి స్వదేశీ ఉద్యమం మళ్లీ రావాలి అన్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఉద్యమం రావాలి. రానున్న 25 ఏళ్లలో వికసిత భారత్ గా భారత్ అవతరిస్తుందని ఈ సంకల్ప దీక్షలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడం కార్యకర్తల సారథ్యం కారణంగానే ఇవాళ పార్టీ ఆ స్థానానికి వచ్చింది. తప్పనిసరిగా కార్యకర్తల యొక్క స్థితి, వాళ్ళ స్థితిగతులు తెలుసుకుని ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి మరింత ముందుగా పార్టీ తీసుకెళ్ళడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ శ్రీకాకుళం రావడం జరిగింది. శ్రీకాకుళం అంటే మాకు అత్యంత సన్నిహితమైన ఊరు. మా నాన్నగారు పివి చంద్రరావు గారు ఈ ప్రాంతంలో 10వ తరగతి చదువుతున్న సమయంలో జాతీయ జెండా మనం నేను గతంలో పనిచేయడం జరిగింది. ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ గా పనిచేయడం జరిగింది. అనేక సార్లు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉండే ప్రతి దేవాలయం, ఆ దేవాలయం యొక్క ప్రాసెస్ పూర్తిగా తెలిసిన వ్యక్తిగా నా సొంత ఊరికి వచ్చిన విధంగా శ్రీకాకుళం నాకు ఆ విధమైన అభిమానం. అలాగే కార్యకర్తలందరూ కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అంటే మీరే అధ్యక్షుడిగా అయ్యేంత ఆనందపడి ఈరోజు ఆ విధంగా కార్యక్రమం అందరూ కూడా నాకు కరచాలనం చేసేవాళ్ళు, అభినందన చేసేవాళ్ళు, చదవ కప్పేవాళ్ళు అందరూ కూడా అటువంటి ఆనందాన్ని నాకు కనిపించింది. ఆ విధంగా మీ అందరూ కూడా తప్పనిసరిగా రాష్ట్రంలో ఆ విధంగా స్థాయికి ప్రయత్నం చేయాలి. అందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ శ్రీకాకుళం సారథ్యం యొక్క పర్యటన ప్రారంభించే రోజు మన ప్రాంతానికి సంబంధించిన గొప్ప మనిషి, గొప్ప తాత్వికవేత్త, గొప్ప క్రీడాకారుడు, గొప్ప శరీర భావులు కలిగి మన ప్రాంతం యొక్క పేరుని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన కోడి రామమూర్తి నాయుడు గారికి ఇవాళ మొదటిగా నివాళులర్పించి ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభించడం జరిగింది. కోడి రామమూర్తి నాయుడు గారు కేవలం శరీర ధారుణ్యమే కాకుండా అనేక కళలు ఆయనకి తెలుసు. సర్కస్ లో పనిచేసిన అనేక నాటకాలు ఆయన ఆడిన, అలాగే భారతదేశానికి సంబంధించిన ఏదైతే క్రీడా ప్రావీణ్యంలో ఈ యొక్క ప్రావీణ్యం తప్పనిసరిగా ఒలింపిక్స్ లో మెడల్ కొట్టాలి. ఆ విధమైన ఒక క్రీడా ప్రావీణ్యం కిమ్ జార్జ్ అలాగే రాణి ఇద్దరు కలిసి బెకంహామ్ ప్యాలెస్ లో ఆయనకి ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముందు చేసిన విన్యాసానికి వాళ్ళు ఉత్తేజపడి